లవ్ అమ్మబడులు కొనబడులు సినిమా సాంగ్ రిలీజ్ అయింది. నిజంగా చెప్తున్నా చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక తెలంగాణ ఉద్యమ కళాకారుడిగా చెప్తున్నాను. చాలా స్టేజ్లలో పాడాను, పాటలు పాడాను. సినిమాలు కూడా చాలా ఒక దాదాపు 12 నుంచి 13 సినిమాల్లో కూడా మంచి స్టోరీస్ ఉన్నాయి. కానీ ఒకటి చిన్న బాధ ఏంటంటే నిజంగా చెప్తున్నాను కదా, మంచిగా ఎదుగుతుంటే పెద్ద డైరెక్టర్స్ మనకు దగ్గర రానియరు. మంచిగా ఎదుగుతుంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ మనకు దగ్గర రానియరు. మంచి మంచి సాంగ్స్ రాస్తే కూడా నువ్వెంత ఆఫ్టర్ అని చెప్తాను. కానీ అలాంటి టైంలో మట్టిలో మాలిక మీద సుధాకర్ నా ఫ్రెండ్ ఈ రోజు హీరోగా కావడం ఎంత గర్వకారణం అండి. ఎంత గర్వకారణం. డైరెక్టర్లకి పెద్ద పెద్ద స్టార్ హీరోలకి నేను పాట పాడుతున్నాను. ఎందుకోసం అంటే అలా చేతిలో బెల్లం పెట్టి ఆశ పెడతారు, మోసేతిని నాకు మంటూ కోస పెడతారు అని పెడతారు. ఆడియో ఫంక్షన్ ఏదేమంటారు, సినిమా కొత్త సినిమా స్టార్ట్ అవుతుందంటేనే, పెద్ద సినిమా స్టార్ట్ అవుతుందంటే వాళ్ళు పెట్టేది ఏంది, మేము కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తామండి, రండి ఫోటోలు తీసుకోండి, ఫామ్లు నింపండి, చదువుతాం ఏంది. కానీ అన్నగారు నిజంగా చెప్తున్నాడు కదా, అంజీ గారు కొత్త డైరెక్టర్ బయటికి వస్తున్నారు. దాదాపు ఇందులో పాత్రలు చేసిన వాళ్ళు దాదాపు 250 మంది ఉంటారు, 250 మెంబర్స్ ఉంటారు. మరి దాదాపు ఇందులో నటించిన వాళ్ళు చాలా మంది బయటకు వస్తారు కదా. మట్టిలో మాలికారు వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా. అంటే ఇలాంటి సినిమా నడవాలి, వాళ్ళకు బుద్ధి చెప్పాలి. వాళ్ళు ఎంత మనకు తొక్కుతారో అంత మనకు పైకి ఎదగాలంటే మన యూట్యూబర్లే, మన కళాకారులే, మన కొత్త కళాకారులే బయటికి రావాలి ఇలాంటి సినిమాలు. నిజంగా చెప్తున్నా కదా, 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత నువ్వు హీరో ఏందే అని నాకు అర్థం కాదు. 70 సంవత్సరాలు వస్తున్నా ఇట్లా హీరో చేస్తున్నాను. మరి కొత్త వాళ్ళకి ఎప్పుడు అవకాశం వస్తాయి? కొత్త వాళ్ళకి అవకాశాలు ఎప్పుడు వస్తాయి నువ్వు చెప్పండి. కొత్త వాళ్ళు రావాలి, సపోర్ట్ చేయాలి. దయచేసి మీ సాంగ్ చూసాను, చాలా ఫుల్ హ్యాపీగా ఉంది నాకు. నిజంగా చెప్తున్నా కదా, మరొకసారి హీరో గారికి కూడా కావచ్చు, మా డైరెక్టర్ గారికి కావచ్చు, సుధాకర్ గారు కావచ్చు, మరి టీం మెంబర్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి సినిమా మంచిగా ఆడాలి. మరి నా తరపు నుంచి కాకుండా మా కళాకారులందరూ కూడా మీకు ఒక మంచి ప్రోగ్రాం పెట్టాలి. నా తరపు నుంచి ఒక దాదాపు మంచి ఆర్టిస్ట్ ని తీసుకొచ్చి మీ పాటని రిపీట్ నా వాయిస్ లో పాడిపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్ అండి. నమస్తే, నేను మీ జాడి లక్ష్మణ్. ఈరోజు ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును సాంగ్ రిలీజ్ అయింది. మరి ఇక్కడ ఏదైతే మీ పోస్టర్ చూస్తున్నారు, హెల్మెట్ లేని లవ్ ప్రమాదకరం. మరి దీని గురించి మాట్లాడడానికి ఈరోజు మన హరిబాబు గారు ఉన్నారు. చెప్పండి హరిబాబు. నమస్తే. నమస్తే అన్న. ఎట్లా అనిపిస్తుంది ఈ సినిమాలో? మీరు యాక్ట్ చేశారట సినిమాలో? చేశాను. సినిమా ఎలా ఉంది? సినిమా నేను ఆల్రెడీ మీరు ట్రైలర్ కూడా చూడొచ్చు. చూడనికి ట్రైలరే ఒక రేంజ్ లో ఉంది. ఇంకా మూవీ దాని గురించి మనం మాటల్లో చెప్పలేము. ఏప్రిల్ 3 చూడండి, చూసినాక మీకు ఆటోమేటిక్ గా సినిమా రేంజ్ అనేది ఎంతో తెలుస్తుంది. ఏముంది కంటెంట్? హెల్మెట్ లేని ప్రమాదకరం అని. హెల్మెట్ లేని ఇప్పుడు మనకి ప్రజెంట్ జరుగుతున్న జనరేషన్ లా ఈ ఆడపిల్లలు వీళ్ళందరూ ఉన్నారుగా, వీళ్ళు చేసే ఈ కథలకి ఒక నిజస్వ రూపం ఈ సినిమా. ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు హెల్మెట్ లేని లవ్, ఇప్పుడు డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు, హెల్మెట్ లేని లవ్ అంటే ఇప్పుడు పబ్లిక్ ఏం చేస్తారు, లవ్ చేసుకుంటారు అంటే ఈ దానికోసం ఏది వీళ్ళు ఒక కోరిక వీళ్ళు మనసులో కోరిక ఉంటది. ఆ కోరికని దానికి ఒక పేరు ఉండాలి కాబట్టి దానికి ఒక పేరు లవ్ అని చెప్పేసి పెట్టి దాని ఒక రకంగా వాడుకొని, అంటే లవ్ అనే పేరుతోని దాన్ని ఇట్లా వాడుకొని ఈ మనం చూస్తున్నాం ఈ పార్కుల రోడ్ల మీద అంటే అలాగే అనిపిస్తారు వాళ్ళు చేసే కథలు. ఇంకోటి ఏంది, హెల్మెట్ అంటే మనకి ఆయన డైరెక్ట్ గా చెప్పిండు ఆల్రెడీ, ఇండైరెక్ట్ గానే కానీ మనం డైరెక్ట్ గా అర్థం చేసుకోవచ్చు. అది చెప్పిండు. అది లేకుండా వీళ్ళు చేసే కథల వల్ల కొంతమంది పిల్లలు రోడ్ల పైన మన చెత్త కుంపల ఇలా సంథింగ్ ఇట్లా అవుతున్నాయి. అదే జరుగు. రిలీజ్ ఏప్రిల్ 3కి. ఖచ్చితంగా ఏప్రిల్ 3 సినిమా చూడు. థ్యాంక్ యూ. డైరెక్టర్ ఆల్రెడీ చెప్పాడు కదా అన్ని విషయాలు. మీ అభిప్రాయం ఏంటి? తను చెప్పింది కరెక్టే అనుకుంటున్నాను నేనైతే. సో ఇప్పుడు ఎలా ఉంది ప్రెసెంట్ అనేది అయితే తను చెప్పింది అయితే 100% కరెక్టే.
ఇప్పుడు మీరు ఏదైతే వచ్చారో చాలా మంది యాంకర్లు అంటే ఏదో పిచ్చి పిచ్చి డ్రెస్సులు పెట్టుకుని వస్తారు, మీరు నిండుగా ఇలా ఏదైతే మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుకునేటట్టు ఇద్దరు కూడా మేము యాక్చువల్గా ఇంట్లో కూడా ఇలానే ఉంటాం. సో ఇక్కడికి వచ్చినా కూడా మేము ఇలానే ఉంటాం కాబట్టి మేము ఇక్కడికి ఇలానే వచ్చాం. ఓకే. మరి ఇలాంటి టైటిల్ ఏదైతే సినిమా టీజర్ చూసామో మేము కూడా చూసి అడుగుతున్నాం, ఎందుకోసం అంటే సమాజానికి ఏదైతే పనికొచ్చే సినిమాలు కావాలి కదా, ఈ సినిమా ఏదైతే టీజర్ చూస్తే ఏదో కొంచెం బేకార్గా కనిపిస్తుంది అట్లా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే మూవీలో కొన్ని సీన్స్ అవి ఏవైతే ఉంటాయో అవి కట్ చేసి పెడతారు. మనకి ఏది కొంచెం అట్రాక్ట్ గా కనిపిస్తుందో అది చూసి జనాలు వస్తారని చెప్పి అదే పెడతారు తప్ప సో సినిమా అంతా అదే ఉంటదని వాళ్ళ కాన్సెప్ట్ అయితే కాదు కదా. అంటే మీరు అంటే ఈ సినిమాని మహిళలు చూడొచ్చు అంటారా? అదే కదా వాళ్ళు చెప్పారు, పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ చూసే సినిమా అని వాళ్ళే చెప్తున్నారు కదా, మనకేంటి అబ్జెక్షన్. ఓకే. సినిమాలో మీకు నచ్చిన సాంగ్ ఏంటి? సో ఇప్పుడు పెట్టిన సాంగ్ ఒకటి, తర్వాత టైటిల్ సాంగ్ ఉంది కదా అదొకటి. టైటిల్ బాగుంది, టైటిల్ సాంగ్ బాగుంది. ఓకే అమ్మా. మీ తరపు నుంచి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఆడియన్స్? మేము చెప్పేది అయితే వాళ్ళైతే అంత కష్టపడి సినిమా తీశారు, ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి వాళ్ళని ఎంకరేజ్ చేయమని చెప్తున్నాను. ఇంకా కొన్ని మంచి మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఓకే అమ్మా. మీ పేరు? చంద్రకళ అండి. చంద్రకళ అండి. చెప్పండి. అందరూ చూడాల్సిన మూవీ అండి కంపల్సరీ. ఓకే. ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును. లవ్ అనేది ప్రతి చిన్న పిల్లవాడి నుంచి ముసలి వాళ్ళ వరకు ఇచ్చట లవ్ అనేది కొంటారు, అమ్ముతారు. అంటే అది మూవీ చూస్తేనే అర్థమవుతుంది. చిన్న పిల్లవాడు కూడా అమ్మ దగ్గర ప్రేమని పొందుతాడు, అలాగే తల్లి కూడా ప్రేమని పొందుతుంది కదా, అట్లా ఈ మూవీ కూడా డీప్ ఉందా? ఇంత డీప్ అని అంటే ఇచ్చట లవ్ ఆ రియల్ లైఫ్ లో ఉంటది కదా. చిన్నపిల్లవాడు కూడా తల్లి దగ్గర నుంచి ప్రేమ కొనుక్కుంటాడు, అలాగే ఆ ఎఫ్ఐఆర్ ఉంటది కదా. అట్లా ఆ అంజనీ దాస్ గారు ఉన్నారు కదా డైరెక్టర్ గారు, అతనికి చాలా టాలెంట్ ఉంది. ఈ మూవీ తీసారంటే ఆయనకి చాలా గట్స్ ఉన్నాయి. ఇంత డేర్గా తీయడం అనేది కూడా ఇటువంటి టైటిల్ పెట్టి చాలా గ్రేట్. అంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ని తీస్తారు వాళ్ళు కూడా, కానీ ఈయన ఫస్ట్ మూవీ ఇలా తీయడం అనేది చాలా చాలా గ్రేట్. ఇలా సాంగ్స్ రాయడం కూడా ఇంకా గ్రేట్. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సిందే, అందులో నుంచి మనం ఒక మెసేజ్ అనేది తెలుసుకోవాల్సిందే. జనాలలో ఈ మూవీ చూసి కూడా మార్పు రావాలని నేను చాలా కోరుకుంటున్నాను. ఈ జనరేషన్లో లవ్ అనేది ఎలా చేస్తున్నారు ఏంటి, చాలా అసలు లవ్ అనేది నిజమైన ప్రేమ లేదు, ప్లస్ ఉన్నా కూడా ఉంది కానీ ఎవరిని లవ్ చేయాలి, ఎటువంటి వాళ్ళని లవ్ చేయాలి అనేది ఒక క్లారిటీ లేదు. పోనీ ఈ మూవీ చూసైనా తెలుసుకొని లవ్ చేసుకొని దాన్ని సక్సెస్గా చేసుకుంటారని నా అభిప్రాయం. లవ్ చెయ్యొచ్చు, తప్పు లేదు, కానీ అది ఎలా చేస్తున్నాం ఏంటి. ఇప్పుడు స్కూల్ జనరేషన్ ఉంది, 9th క్లాస్ పిల్లలు చూస్తున్నాం కదా న్యూస్, అవన్నీ అదంతా కరెక్ట్ కాదు కదా. సో ఇలాంటి మూవీస్ చూసి వాళ్ళు చేంజ్ అవ్వాలి. పేరెంట్స్ కంపల్సరీ చూడాలి ఈ మూవీ. పిల్లలతో ఎలా అయినా చూడొచ్చు, అందులో తప్పేం లేదు. అలా చూసి పిల్లలకి వాళ్ళు చెప్పుకోవడం, పిల్లలు కూడా పేరెంట్స్ ఏదైనా షేర్ చేసుకోవచ్చు అన్నట్టుగా కూడా ఉండొచ్చు. చెప్పలేం కదా, మూవీ చూస్తేనే మనం ఏదైనా డీప్గా. టైటిల్ ఓన్లీ ట్రైలర్ చూసాం మనం అంతే, సాంగ్స్ చూసాం. మీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్ గా? సో April 3 ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును మూవీ చూడండి, అందులోంచి మెసేజ్ తెలుసుకోండి, జనాలలో చేంజ్ రావాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పాను కదా ఆల్రెడీ, సినిమా వాళ్ళు సూపర్ డూపర్ ఆల్రెడీ హిట్ వాళ్ళ సినిమా. ఇంకొకటి ఆ డైరెక్టర్ గారు ఈ కాన్సెప్ట్ తీసుకున్నప్పుడే నా హిట్ అయిపోయారు, సూపర్ డూపర్. ఇంకా బ్లాక్ బస్టర్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఆయన ఇటువంటి మెసేజెస్ సినిమాస్ ఇంకా తీయాలని ఇంకా నేను కోరుకుంటున్నాను. ఇందులో నాకు నచ్చిన సాంగ్ వచ్చేసి అలా వైకుంఠపురం సాంగ్, చాలా బాగుంది, న్యాచురల్ గా ఉంది, చాలా చాలా నీట్ గా ఉంది. ఎస్, వ్యూవర్స్ కూడా బాగా వచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. హాయ్. ఏంటి ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును టైటిల్ చూసి ఇది చాలా మంది ఏమనుకుంటున్నారంటే కొంచెం వల్గర్ సినిమా అని అనుకుంటున్నారు. ఈ సినిమా చూడొచ్చా లేదా? చూడొచ్చండి, ఎందుకంటే ఇప్పుడు అంటే మనము దేవుళ్ళ సినిమాలు చూస్తే ఎవరు రారు థియేటర్కి. మంచి కాన్సెప్ట్ని
కొంచెం వల్గారిటీగా చెప్పాలనే ఉద్దేశంతో మా ఫ్రెండ్ సుధాకర్ చేసిన ప్రయత్నము. ఖచ్చితంగా మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. ఖచ్చితంగా అందరు చూడాల్సిన సినిమా. చూసి చాలామంది మారుతారు 100% అనే నమ్మకంతోనే ఈ సినిమా ఉంటుంది. ఖచ్చితంగా చూడాలి ప్రతి ఒక్కరు. చూసి ఎంతో కొంత ఒక 10 మెంబర్స్ అన్న మారుతారు అనే ఉద్దేశంతో మా డైరెక్టర్ వాళ్ళు చేసిన మంచి మంచి కాన్సెప్ట్. ఇచ్చటలో అమ్మబడును కొనబడును మీకు నచ్చిన సాంగ్ ఏంటి? అది మంచి సాంగ్ అంటే అన్ని ఆల్మోస్ట్ అన్ని మంచి సాంగ్సే. మీకు నచ్చిన సాంగ్? టైటిల్ సాంగ్. టైటిల్ సాంగ్ ఏది? ఒక 2 లైన్లు వాడండి. సింగర్ కాదు, వాడాలంటే భయపడతారు మళ్ళీ మీ వ్యూవర్స్. అదే ఇచ్చటలో అమ్మబడును కొనబడును అనే సాంగ్ ఉంటుంది, మన రఘు కుంచ గారు వాడిన సాంగ్. బాగుంది టైటిల్ సాంగ్. థ్యాంక్ యూ. మీ పాత్ర ఏమైనా ఉందా? లేదు, మా ఫ్రెండ్ సపోర్ట్ కోసం వచ్చారా? ఇంకో డౌట్ అంది, ఫ్యామిలీతో పాటు సినిమా చూడొచ్చు? పక్కా చూడొచ్చు, 100% చూడొచ్చండి. ఓకే అండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరేంటి? శశి గారు. చెప్పండి, ఎలా ఉంది సినిమా? ట్రైలర్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి ఏప్రిల్ 3కు చాలా అంటే డౌట్ ఉంది, ఫ్యామిలీతో పాటు చూడొచ్చా? మీ మహిళలు సినిమా చూడొచ్చా లేదా? అమ్మాయిలు చూడొచ్చు, అందరు చూడొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చూడొచ్చు. ఎందుకంటే కంటెంట్ అలా ఉంది. ఈ కాలం కావాల్సిన కంటెంటే అది. ఎందుకంటే హెల్మెట్ గురించి చెప్పారు కదా, హెల్మెట్ గురించి దాని గురించి ఉంది. ఎందుకంటే ఈ కాలంలో చాలా మంది చేసేదే తప్పు, అది హెల్మెట్ లేకుండా చేస్తుర్రు అని. కన్ఫ్యూజన్ కాకండి, హెల్మెట్ అంటే మనం ఎడ్డు పెట్టుకునే హెల్మెట్ కాదు, ఆ హెల్మెట్ కోసం ఉన్న సినిమా ఇది. ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే హెల్మెట్ అంటే మన ఎడ్డు పెట్టుకునే హెల్మెట్ కాదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, వేరే హెల్మెట్. అది ఎందుకు ఆడాలి అనేది ఈ సినిమా. మీకు నచ్చిన సీన్ ఏమైనా ఉందా దీంట్లో? నచ్చిన సినిమా అంటే అన్ని బాగానే ఉన్నాయి. అంటే ఈ సినిమాలో మీకు నచ్చిన సీన్ కావచ్చు, సాంగ్ కావచ్చు, ఏమైనా ఉందా? సాంగ్ అంటే ట్రైలర్ ఒకటే చూసింది, మూవీ చూసినాకైతే మొత్తం చెప్పొచ్చు అప్పుడైతే రివ్యూ. చూస్తారు ఖచ్చితంగా చూస్తాం, అందరికి సపోర్ట్ ఇస్తాం అందరికి. మీరు ఏమైనా క్యారెక్టర్ చేశారు దీంట్లో? లేదు, ఇన్ఫ్లుయెన్సర్ నేను. అవును. అవును. ఇంకో డౌట్ అండి, ఏదైతే ఇచ్చటలో అమ్మబడును కొనబడును కింద మొగాడైతే సినిమాకి రా చూసుకుందామని ఎందుకు టైటిల్ పెట్టారు? అది అందరి కోసం పెట్టింది కాదు, ఒక్కరి కోసం పెట్టింది. అంటే మొగాళ్ళే రావాలా, ఆడవాళ్ళు రావద్దా? అందరు రావచ్చు, అలా ఏం కాదు, అందరు రావచ్చు. కానీ అది ఒక్కరి కోసమే పెట్టారు. అది ఒక్కరి కోసం పెట్టారు కాబట్టి వాళ్ళు పెట్టారు అది కింద. అంటే డైరెక్టర్ కి జరిగిన ఒక సంఘటన ద్వారా ఒక పర్సన్ ఆయనని మోసం చేసి సినిమా తీయకుండా ఆపుదామనే ప్రయత్నం చేసి ఆయన కోసం మాత్రమే అది పెట్టడం జరిగింది. ఓన్లీ ఆ పర్సన్ వచ్చి సినిమా చూసి షాక్ అవుతాడు, దానికోసం మాత్రమే అది పెట్టడం జరిగింది. ఏప్రిల్ 3 తారీఖు మా సుధాకర్ మస్కూరి నటించిన ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును సినిమా రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. కంపల్సరీ అందరూ వచ్చి థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నాం. ఓకే, నో ప్రాబ్లం, అన్న చెప్పారు కదా, ఏం కాదు. థ్యాంక్ యూ. ఏంది ఇచ్చటలో అమ్మబడును కొనబడును ఏంది స్పెషల్ అంటే ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్, యూత్ మాత్రమే చూడాల్సిన సినిమా, యూత్ కోసమే తీసిన సినిమా. నీకు ఒక మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళ సినిమాలు ఎలాంటి యాక్షన్, పాటలు, డైలాగ్స్, ఎమోషనల్ ఇవన్నీ ఉంటాయో అవన్నీ ఇందులో ఉంటాయి. కానీ ఇది ఒక చిన్న సినిమా అని చాలా మంది భావిస్తారు. అంటే యాక్టర్ వీళ్ళంతా చిన్నవాళ్ళు, డైరెక్టర్ అంతా కొత్త వాళ్ళు. చిన్నవాళ్ళు అంటే ఐ మీన్ కొత్త వాళ్ళు. కానీ దాన్ని సినిమా చూసినాక మీరు మహేష్ బాబు, ప్రభాస్ వీళ్ళ సినిమాలు ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయి, అతడు, మిర్చి ఇలాంటి ఆ సినిమాలు ఎలాంటి ఎలిమెంట్స్ ఉంటాయో వర్షం సినిమాలో అసలు అన్ని ఇందులో ఉంటాయి. మీరు కంపల్సరీ ఏప్రిల్ 3వ తారీఖుకి థియేటర్లో ఈ సినిమాని చూడండి, అప్పుడు మీరే అర్థం చేసుకుంటారు. మీ తరపు నుంచి చెప్పగలుగుతారు? ఏప్రిల్ 3 ఇచ్చట లవ్ అమ్మబడును కొనబడును మూవీ చూడండి. మా చిన్న సినిమా తీసే వాళ్ళకి, కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ఇండస్ట్రీ బాగుండాలంటే కొత్త వాళ్ళు రావాల్సిందే. దట్స్ ఇట్. థ్యాంక్ యూ.